హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మేమైతే ఈరోజు శివరాత్రి కాబట్టి మేము కాళహస్తికి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. మేము ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి బస్సులో వెళ్దాం అనుకుంటున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడే ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చాము. 5:35 కల్లా వచ్చేసాము. బట్ అక్కడ బస్సులు ఏం లేవు. సో 6 దాకా వెయిట్ చేసి 6కి ఒక బస్సు వస్తే 6కి ఎక్కేసి కాళహస్తికి వెళ్ళాం. చూడండి అసలు ఆ లొకేషన్, మంచు ఎంత బాగుందో. అసలు చాలా చాలా బాగుంది. అండ్ చాలా దూరంలోంచే అంటే వెహికల్స్ని అలౌ చేయట్లేదు. శివరాత్రి కాబట్టి చాలా క్రౌడ్ ఉంటుంది కదా. సో వెహికల్స్ని ఏం అలౌ చేయలేదు. ఒక 2 కిలోమీటర్స్ అవేనే టెంపుల్ నుంచి ఆపేశారు. సో అక్కడి నుంచి అందరూ బై వాకే టెంపుల్ దగ్గరికి రీచ్ అవుతున్నారు. చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో. ఆ సన్ రైజ్, ఆ కొండలు చాలా చాలా బాగుంది. ఇక్కడ మేము కొంతసేపు తర్వాత అక్కడ కొంచెం పిక్స్ దిగాము. ఇదంతా టెంపుల్కి వెళ్ళే వే అన్నమాట. ఆల్మోస్ట్ మేము 7:30కి కాళహస్తి రీచ్ అయ్యాము. 8 అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి. 8కి లగేజ్ కౌంటర్లో మొబైల్ పాయింట్లో మొబైల్ సబ్మిట్ చేసేయాలి. మొబైల్ టెంపుల్ లోపలికి అలౌడ్ లేదు. ఆ లైన్లో 8కి నిలబడితే మేము 8:30, 9 అయిపోయింది వచ్చేసరికి బయటికి. 9కి ఇంకా దర్శనం లైన్లోకి వెళ్తే ఆఫ్టర్నూన్ 12:30కి బయటకు వచ్చాము. ఆల్మోస్ట్ 3.5 hours పట్టింది దర్శనానికి. చాలా క్రౌడ్ ఉంది అసలు. మీరు ఒకవేళ పిల్లల్ని తీసుకెళ్లే పని అయితే జాగ్రత్తగా వెళ్ళండి. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది అటు సైడు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ గుండు చేసుకునే వాళ్ళు గుండ్లు చేసుకుంటున్నారు. అక్కడ నదిలో మునిగే వాళ్ళు నది స్నానాలు చేస్తున్నారు. చాలా చాలా బాగా డివోషనల్గా ఉన్నారు అందరూ. ఆ రోడ్డుకి అటు సైడు ఇటు సైడు బోత్ సైడ్స్ షాప్స్ పెట్టేసి ఉన్నారు. ఇక్కడ మా హస్బెండ్ బొట్టు పెట్టుకుంటున్నారు. అంటే తనకి ఆ బొట్టు శివుడిది బొట్టు పెట్టుకోవాలనిపించిందంట. సో ఆ బొట్టు పెట్టుకుంటున్నారు. నాకేమో అక్కడ మ్యాంగోస్ అమ్ముతున్నారు. నాకు తిరుమల వెళ్ళినా కాళహస్తి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మ్యాంగోస్ తినాలనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ నేను మ్యాంగోస్ చూసి మ్యాంగోస్ కొనుక్కున్నాను. ఇది ఎంట్రన్స్. యాక్చువల్గా ఆ బస్సెస్ మామూలుగా ఆ ఎంట్రన్స్ ముందు ఆపుతారు శివరాత్రి టైంలో కాకుండా మామూలు టైంలో. బట్ ఈ టైం ఇప్పుడు శివరాత్రి కాబట్టి అవుట్స్కట్స్లో ఆర్చ్ దగ్గర ఆపేస్తున్నారు. సో అక్కడి నుంచి మనం బై వాక్ వెళ్ళాల్సిందే. వెహికల్స్ అసలు అలౌ చేయట్లేదు. సో ఆఫ్టర్ దర్శనం ఇదనమాట. మేము ఇక్కడ దర్శనం నుంచి వచ్చేసాక ఈ క్యాండీ మన చిన్నప్పుడు ఉండేది కదా మిఠాయి, ఇది కూడా ఉన్నింది అక్కడ. నెక్స్ట్ ఈ ఆల్వారి గడ్డ, ఇక్కడ స్ట్రీట్ షాపింగ్, అటు సైడ్ ఇటు సైడ్ బ్యాంగిల్స్, నెక్స్ట్ పైనాపిల్, బొరుగులు మిక్స్చరు, స్నాక్స్ అన్నీ అమ్ముతూ ఉన్నారు ఇక్కడ. బొమ్మలు, పిల్లలకి బొమ్మలు అన్నీ చాలా చాలా బాగున్నాయి. సో that's for today. Bye. So please do like, share and subscribe to my channel.